గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా రామాయణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా 13 సర్గలు పూర్తి చేసి 14వ సర్గలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 21వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఎక్కడున్నాం? ప్రభావతి. యక్షరాక్షసుల యుద్ధంలో ఉన్నాం కదా. ఏతస్మిన్నంతరే రామ విస్తీర్ణ బలవాహనః ప్రేషితో జ్ఞపతధ్యక్షో నామ్నా సంయోధకంటక. అగస్త్యుడు చెప్తున్నాడు ఈ చరిత్ర అంతా. అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు వాల్మీకి. ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మనల్ని కదా. ఇప్పుడు మళ్ళీ రామాని మొదలు పెడుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, యుద్ధం పూర్తయిన తర్వాత రాముణ్ణి అందరూ ఇంద్రజిత్తుని చంపినందుకు మెచ్చుకున్నారట. వాళ్ళందరూ అడిగారు, ఋషులుని అడుగుతున్నాడు రాముడు. అదేంటి, రావణాసురున్నంతటి వాడిని చంపితే దానికి పొగడకుండా ఇంద్రజిత్తుని చంపినందుకు పొగుడుతున్నారు అంటే, ఇంద్రజిత్తు యొక్క పూర్వీకుల చరిత్ర తాత ముత్తాతల దగ్గర నుంచి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు అగస్త్యుడు రాముడికి. రామా, ఈ లోపుగా అధికమైన సైన్యంతో, వాహనాలతోటి సంయోధ కంటకుడు అనే యక్షుడు కుబేరుడు పంపగా రణరంగంలోకి వచ్చాడు. తేన చక్రీన మారీచో విష్ణునేవ రణేహతగా పతితో భూతలే శైలాక్షీణ పుణ్య ఇవగ్రహ. ఆ యక్షుడు ఎవరు? సంయోధ కంటకుడు అనే యక్షుడు కుబేరుడు పంపగా వచ్చి విష్ణువులాగా చక్రాన్ని ప్రయోగించాట మారీచుడి మీద. అప్పుడు ఆ మారీచుడు కొండపై నుండి కింద పడ్డాడు. స సంన్యస్తు ముహూర్తేన స విశ్రమ్య నిశాచర తం యోక్షం యోధయామాస సచ భగ్న ప్రదుద్రవే. ముహూర్త కాలం తర్వాత స్పృహలోకి వచ్చాడు వాడు మారీచుడు. కొంచెం విశ్రమించి మళ్ళీ ఆ యక్షుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అతడు పరాజితుడై పారిపోయాడు. తతః కాంచన చిత్రాంగం అయిపోయింది. 2 నిమిషాల్లో హారతి మొదలవుతుంది కుండు. తతః కాంచన చిత్రాంగం వైఢూర్య రజసోక్షితం మర్యాదాం ప్రతిహారాణం తోరణాంతరమావిశత్. ఆ తర్వాత రావణాసురుడు ద్వారపాలకులు నిలిచే సరిహద్దు అయిన ముఖద్వార మధ్య భాగంలో ప్రవేశించాడు. దాని భాగాలు బంగారం చేత విచిత్రంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో వైఢూర్య మాణిక్యాలు వాటి యొక్క పొడి చల్లబడి ఉన్నది. తంతు రాజన్ దశగ్రీవం ప్రవిశంతన్ నిశాచరం సూర్యభానురితి ఖ్యాతో ద్వారపాలోన్యవారయేత్. రామా, అగస్త్యుడు చెప్తున్నాడు, నిశాచరుడైన రావణుడు ప్రవేశిస్తూ ఉంటే అతన్ని సూర్యపాలుడనే ద్వారపాలకుడు అడ్డుకున్నాడు. వార్యమాణో యక్షేణ ప్రవేశ నిశాచర యదాతు వారితో రామ న్యవ్యతిష్ట స రాక్షస తతస్తోరణముత్పాట్య తేన యక్షేణ తాడిత. ఈ విధంగా యక్షుని చేత నివారింపబడుతున్న రావణుడు లోపలికి ప్రవేశించాడు. మరి నివారించిన ఆగని ఆ రాక్షసుణ్ణి యక్షుడు అక్కడున్న ఒక తోరణాన్ని పెకిలించి కొట్టాడు. రుధిరం ప్రస్రవన్ భాతి శైలోధాతుస్రవైరివ సశైల శిఖరాభేన తోరణేన సమాహత జగామనక్షితం వీరో వరదనానాత్ స్వయంభువ. వీరుడైన రావణాసుడు పర్వత శిఖరం వంటి ఆ తోరణం చేత కొట్టబడి రక్తం కారుతూ గైరికాది ధాతుస్రావాలతో పర్వతంలాగా ప్రకాశించాడు. కానీ బ్రహ్మవరం ఇచ్చినందువల్ల మరణించలేవాడు. తేన ఇవ తోరణేనా దాక్షేస్తేన అభిపీడితాడిత నాదృశతాక్షో భస్మీకృత తనుస్తదా. తర్వాత రావణాసురుడు ఆ తోరంతోనే మళ్ళీ ఆ యక్షుని కొట్టాడు. ఏ తోరంతో యక్షుడు ఈయన్ను కొట్టి పడేశాడో దాంతో
తిరిగి తీసుకొని కొట్టి శరీరం ముక్కలు ముక్కలు అయ్యేటట్టుగా చేశాడు యక్షుణ్ణి. తత ప్రదుద్రువో సర్వే దృష్ట్వా రక్ష పరాక్రమం తతో నదీర్గుహాశ్చైవ వివిసుర్భయ పీడిత చక్త ప్రహారణా శ్రాంత వివర్ణవదనాస్తదా. ఆ తర్వాత యక్షులందరూ కూడా ఆ రావణాసురుడి యొక్క పరాక్రమాన్ని చూచి అందరూ పారిపోయారు. భయపీడితులై అలసి ఆయుధాలు విడిచి రంగు మారిపోయిన ముఖాలతో కొందరు నదుల్లో ప్రవేశించారు, కొందరు గుహల్లో ప్రవేశించారు. ఈ విధంగా యక్షరాక్షస యుద్ధం కొనసాగుతుంది. దేనికోసం అంటే లంక కోసం. లంకను వీడి వెళ్ళిపోయాడు రావణాసురుడికి భయపడి కుబేరుడు అన్న అయినప్పటికీ రాక్షసుడైన రావణుడు బ్రహ్మచేత అనేక వరాలు పొందిందువల్ల పారిపోయినా కూడా వదలకుండా ఆయన్ని వెంటబడ్డాడనమాట కుబేరుడు వెంట. ఆ యుద్ధం కొనసాగుతుంది. ఎందుకంటే కుబేరుడు రాయబారం పంపాడు, ఇదిగో నువ్వు నా తమ్ముడివి, దేవతలందరూ కలిసి నిన్ను చంపాలని చూస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని పడితే ముందు నీ సంగతి చూస్తాను అని కుబేరుడి మీదకు పోయాడు వీడు. అది జరుగుతున్న వ్యవహారం అన్నమాట. అసలు లంక ఎవరిదయ్యా అంటే కుబేరుడిది. కుబేరుడు అన్న అవుతాడు. ఎట్లా అంటే తల్లులు వేరు కానీ తండ్రి ఒకడే. ఆయనకి పుట్టినవాడు వీడు యక్షుడు, తల్లులు మాత్రం వేరు. కాబట్టి ఈయన యక్షుడికి అధిపతి అయ్యాడు, వాడేమో రాక్షసులకి అధిపతి అయ్యాడు. అయితే ఆయన దగ్గర పుష్పక విమానం ఉంది. ఎవరి దగ్గర? కుబేరుడి దగ్గర. దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయినా కూడా పాపం ఏ కోపం లేకుండా తమ్ముడనే ప్రేమతోటి రాక్షసులు కష్టపెట్టారు, జాగ్రత్తగా ఉండని సందేశం పంపినందుకు కైలాస పర్వతానికి పారిపోయి వెళ్ళిన యక్షుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడన్నమాట. ఆ యుద్ధం జరుగుతుంది, అది చెప్పుకుంటున్నాం మనం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. ఇది 14వ సర్గ రామాయణంలోని ఉత్తరకాండలో. రేపు 15వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.